अथ मंत्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం గురుగారు ఏం వినిపిస్తుంది? నియమం 100 అభ్యాసం 23లో నియమం 100 రాసుకోండి, నీట్గా రాసుకోండి. దాంట్లో ఒకటో పాయింట్ కింద రాసుకోండి. నియమం 100లో ఒకటో పాయింట్ కింద రాసుకోండి. శబ్దకోశం చెప్పుకున్న తర్వాత అర్థాత్మక ఉపయోగించుకు చెప్పాము కాబట్టి ఇప్పుడు అదే క్రమంలో నియమం 100 రాసుకోండి. ఒకటో పాయింట్ కింద వింశతి తరువాత అంటే 20, వింశతి అంటే 20 అండి. 20 తరువాత అన్ని సంఖ్యావాచి శబ్దాలు 20 తరువాత అన్ని సంఖ్యావాచి శబ్దాలు కేవలం ఏకవచనంలోనే ఉంటాయి. కేవలం ఏకవచనంలోనే ఉంటాయి. 100 నియమంలో చెప్పాను. ఒకటో పాయింట్ కింద 20 తర్వాత అన్ని సంఖ్యావాచి శబ్దాలు ఎలా ఉంటాయంట? ఏకవచనంలోనే ఉంటాయి అని చెప్పారు. ఇక్కడ గురుగారు చాలా శబ్దాలు వస్తున్నాయి గురుగారు. నెక్స్ట్ రాసుకోండి. ఇక్కడ ఒకటి మనకు గ్రూప్ లో అది స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. వింశత్యాధ్యాహ రాసుకున్నది సంస్కృతంలో ఉంది. అంటే మనం చెప్పిన తాత్పర్యమే అక్కడ సంస్కృతంలో వచన రూపంలో వాక్య రూపంలో ఇచ్చాడు, అది రాసుకోండి. వింశత్యాధ్యాహ సదైకత్వే వింశత్యాధ్యాహ సదైకత్వే వింశత్యాధ్యాహ సదైకత్వే తరువాహ సంఖ్యేయ సంఖ్యయోః తరువాహ సంఖ్యేయ సంఖ్యయోః అంటే వింశతి ప్లస్ ఆద్యాహ అండి. ఏన సంధి జరిగింది, అందుకే కలిపితే వింశత్యాధ్యాహ అయిపోయింది. వింశత్యాధ్యాహ కాబట్టి వింశత్యాధ్యాహ అంటే వింశతి నుండి మొదలుకొని సదా ఎల్లప్పుడు ఏకవచనంలోనే సర్వాహ అన్ని ఏంటివి? సంఖ్యేయ సంఖ్యయోః
సంఖ్యేయ సంఖ్యయో అని ఉంది. సంఖ్యేయ అంటే ఏమిటి, సంఖ్య అంటే ఏమిటి? ఇక్కడ ఏంటంటే తర్వాత కూడా వస్తుంది, కానీ చెప్తున్న సందర్భం వచ్చింది కాబట్టి. సంఖ్య అంటే మనకు తెలుసు 1 2 3 4 ఇవన్నీ సంఖ్యలు. సంఖ్యేయ అంటే క్రమవాచనం, అంటే క్రమ విశేషణం, అంటే క్రమంలో ఉండేటువంటి వాటిని చెప్పేటప్పుడు ఉపయోగించే సంఖ్యలను సంఖ్యేయ అంటాం. ఏం చెప్పాను? 1వ 2వ 3వ ఇలా 4వ, అంటే వరుసలో ఉండేటువంటి వాటిని సంకేతించేటువంటి సంఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సంఖ్యేయ అని అంటాము. మాస్టారు పూరణ ప్రత్యయాంతాలు అంటారు, అవేనా మాస్టారు? ఇది పూర్ణ ప్రత్యయాలు కూడా అండి. ఓకే మాస్టర్. ఇవన్నీ పూర్ణ ప్రత్యయాంతాలు. సో సంఖ్య అంటే సామాన్య సంఖ్య 1 2 3 అవి 10 20 30 40. సంఖ్యేయ అంటే వరుసలో ఉన్నటువంటి వాటిని, క్రమంలో ఉన్నటువంటి వాటిని తెలియజేసేటువంటి సంఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సంఖ్యేయ అంటాం. నేను చెప్పుకున్నాం, ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ అంటే 4వ 5వ 11వ 22వ 33 అంటే వరుసలో ఉన్న వాటి ఇది 33 43 అని చెప్పుకుంటాం. అంటే క్రమ విశేషణాన్ని చెప్పేటప్పుడు ఉపయోగించేటువంటి సంఖ్యలు ఏమంటాము? సంఖ్యేయ అని అంటాం. ఫస్ట్ తర్వాత కూడా వస్తే మనకు రాసుకోండి. వింశతి నుండి మొదలుకొని అన్ని సంఖ్యావాచక శబ్దాలు ఏకవచనంలో ఉంటాయి అని చెప్పాము. ఇప్పుడు 2వ పాయింట్ కింద రాసుకోండి. 2వ పాయింట్లో రాసుకుని 11 నుంచి 18 వరకు, 11 నుంచి 18 వరకు అంటే ఏకాదశన్ నుండి అష్టాదశన్ వరకు, ఏకాదశన్ నుండి అష్టాదశన్ వరకు, ఏకాదశన్ నుండి, ఏకాదశి అంటే 11, అష్టాదశన్ అంటే 18, అష్టాదశన్ వరకు రూపాలు, ఏకాదశి నుండి మొదలుకొని అష్టాదశి వరకు రూపాలు దశన శబ్దానికి సమానంగా బహువచనంలో నడుస్తాయి. ఏకాదశన్ నుండి అష్టాదశన్ వరకు రూపాలు దశన్ శబ్దానికి సమానంగా బహువచనంలోనే నడుస్తాయి. అంటే నిత్య బహువచనం. మనం నవ, దశ, పంచ ఇవన్నీ పంచ నుండి మొదలు దశ వరకు అన్ని నిత్య బహువచనాలు చెప్పాం కదా. దశ, దశభిః, దశభ్యః, దశభ్యః, దశానాం, దశసు. అలాగా ఏకాదశి శబ్దాన్ని కూడా అదే విధంగా నడుస్తాను. ఏకాదశ, ఏకాదశభిః, ఏకాదశభ్యః, ఏకాదశభ్యః, ఏకాదశానాం, ఏకాదశసు. అలాగా నిత్య బహువచనంలోనే ఉంటాయన్నమాట. అందుకే దశ శబ్దానికి సమానంగా నడుస్తాయి. ఎక్కడి నుంచి? 11 నుంచి సంఖ్య ఏదైతే ఉందో 18 వరకు సంఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దశ శబ్దానికి సమానంగా నిత్య బహువచనంలో నడుస్తాయి. ఫస్ట్ నెక్స్ట్ అండి 3వ పాయింట్ కింద రాసుకోండి. మీరు ఒక్కొక్క పాయింట్ గమనించండి బాగా, ఏ పాయింట్ ఏం చెప్తుంది అది నీట్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 3వ పాయింట్ 19 నుంచి మొదలుకొని ఏకోన 19 నుంచి బ్రాకెట్లో ఏకోన వింశతి నుండి, ఏకోన వింశతి అంటే 19, ఏకోన ఊన అంటే తక్కువ, 1 తక్కువ 20, ఏకోన వింశతి నుండి, ఏకోన వింశతి నుండి నవనవతి అంటే 99 వరకు, నవనవతి, ఏకోన వింశతి నుండి నవనవతి 90 వరకు, 99 వరకు ఏకోన వింశతి అంటే 19 నుండి మొదలుకొని నవనవతి 99 వరకు అన్ని శబ్దాల యొక్క రూపాలు, అన్ని సంఖ్యావాచ శబ్దాల యొక్క రూపాలు, అన్ని సంఖ్యావాచి శబ్దాల యొక్క రూపాలు స్త్రీలింగం ఏకవచనంలో నడుస్తాయి. నడుస్తాయంట. 19 మొదలుకొని 99 అన్ని స్త్రీలింగంలో నడుస్తాయండి రూపాలు మొత్తం. 19 నుంచి మొదలుకొని 99 వరకు రూపాయలు నడుస్తాయంట.
స్త్రీలింగం ఏకవచనం, నిత్య ఏకవచనం అండి. స్త్రీలింగం ఏకవచనంలో నడుస్తాయి. స్త్రీలింగం ఏకవచనంలో నడుస్తాయి. ఇంకా గురుగారు పుంలింగ ఏకవచనం అండి, స్త్రీలింగ ఏకవచనం అండి? స్త్రీలింగ ఏకవచనంలో నడుస్తాయి. స్త్రీలింగ ఏకవచనంలో నడుస్తాయి. ఇంకా ఏ సంఖ్యావాచ శబ్దానికైతే అంతిమంలో ఇంకా ఏ శబ్దానికైతే అంతిమంలో ఇంకా ఏ సంఖ్యావాచి శబ్దానికైతే అంతిమంలో ఏ సంఖ్యావాచి శబ్దానికైతే అంతిమంలో ఇకారం ఉంటే వాటి ఆ శబ్దం యొక్క రూపము ఏకవచనంలో ఏకవచనంలో మతి శబ్దానికి సమానంగా నడుస్తుంది. మతి శబ్దానికి సమానంగా నడుస్తుంది. అంటే ఇప్పుడు షష్ఠి, నవతి, వింశతి కన్నిట్లో ఈ ఉందా? బ్రాకెట్ లో ఎగ్జాంపుల్ రాసుకోండి. వింశతి, షష్ఠి మతి శబ్దానికి సమానంగా నడుస్తాయి. ఆ శబ్దం యొక్క రూపం ఏకవచనంలో మతి శబ్దానికి సమానంగా నడుస్తుంది. అది ఒకటే కదా. అంటే ఏ శబ్దానికి అయితే ఈ ఉందో అవి ఏంటివి ఎగ్జాంపుల్ రాసుకుని తెలుస్తుంది. షష్ఠిలో ఈ ఉంది అంతిమంలో. షష్ఠి సంఖ్యావాచ శబ్దం, ఆ శబ్దానికి అంతిమంలో ఉంది ఈ ఉంది. అలాంటి ఈ వచ్చిన రూపాన్ని మతి శబ్దానికి సమానం నడిపించాలి. మతి, మతయః, మతి అలాగా. షష్ఠి వింశత్యాః నవనవతి పర్యంతం ఏకోనవింశతేః జీ రాసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకోండి పక్కన. సప్తతి, అశీతి ఈ ఉందా? అలాగా అటువంటి శబ్దాన్ని మతి శబ్దానికి సమానం నేర్పించాలి. మతి, మతయ. ఏకోనవింశత్యాః నవనవతి పర్యంతం అని చెప్పచ్చా అండి? అంటే చెప్పుకోవచ్చు. అనుమానం చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాము. చెప్పుకోవచ్చు. ఏకోనవింశత్యాః నవనవతి పర్యంతం. ధన్యవాదాలు మహోదయ. ఈ 19ని ఏకోనవింశతి అన్నప్పుడే స్త్రీలింగం వస్తుంది. అదర్వైజ్ నవదశ అని ఉంది అనుకోండి, అప్పుడు స్త్రీలింగం రాదు కదా? రాదండి. అధిక స్పష్టంగా చెప్పారు, పక్కన విడిగా చెప్తున్నాం. ఇంకా ఒకవేళ ఏ శబ్దానికి అయితే అంతిమ ఈ ఉంటుందో అటువంటి శబ్దాన్ని మాత్రం చెప్పుకున్నాను, విడిగా చెప్పాను కదా. ఈ ఉన్నప్పుడు చూసుకుంటాం. ఈ రకంగా షష్ఠి, వింశతి, షష్ఠి, సప్తతి, అశీతి, నవతి ఇలాగా ఉంటాయన్నమాట. అస్తు నెక్స్ట్ ఇంకా రాసుకోండి. ఇంకా ఏ సంఖ్యావాది శబ్దానికి దాంట్లో కామా పెట్టి ఇంకా ఏ సంఖ్యావాది శబ్దానికి అయితే అంతిమంలో తకారం ఉంటుందో ఇంకా ఏ సంఖ్యావాది శబ్దానికైతే అంతిమంలో తకారం హలంతం అండి తకారం ఉంటుందో ఆ సంఖ్యావాచి శబ్ద రూపము ఆ సంఖ్యావాచి శబ్దాల యొక్క రూపము ఆ సంఖ్యావాచి శబ్దాల యొక్క రూపము స్త్రీలింగం ఏకవచనంలో సదిత్ శబ్దానికి సమానంగా నడుస్తుంది. సదిత్ శబ్దానికి సమానంగా నడుస్తుంది. సదిత్ శబ్దానికి సమానంగా నడుస్తుంది. సరిత్ అండి ఏంటది? సదిత్ సారిత తకారాంతం సదిత్ శబ్ద రూపం అండి. తకారాంతం దీనికి సమానంగా నడుస్తుంది అన్నమాట. సదిత్ శబ్దానికి సమానంగా నడుస్తుంది. మహోదయ క్షమితం మహోదయ, మళ్ళా ఒక్కసారి చెప్పరా? ఇంకా ఏ సంఖ్యావాచి శబ్దానికైతే
అంతిమంలో తకారం ఉంటుందో హలంత తకారం ఉంటుందో అంతిమంలో తకారం ఉంటుందో తకారం ఉంటుందో సకారం ఉంటుందో ఆ సంఖ్యావాచి శబ్ద రూపము ఆ సంఖ్యావాచి శబ్దము ఆ సంఖ్యావాచి శబ్దము ఆ సంఖ్యావాచి శబ్దము స్త్రీలింగం ఆ సంఖ్యావాచి సరిత్ శబ్దము శబ్దానికి సమానంగా నడుస్తుంది. సరిత్ శబ్దానికి ఆ సంఖ్యావాచి శబ్దం సరిత్ శబ్దానికి సమానంగా నడుస్తుంది. త్రిశత్ త్రింశత్ చత్వారింశత్ పంచాశత్ అన్నిటి తా ఉందా? ఎగ్జాంపుల్ రాసం కాదు, గుర్తు స్పష్టత కోసం ఎగ్జాంపుల్ బట్టి త్రింశత్ తకారం వచ్చింది, చత్వారింశత్ తా వచ్చింది. ఇవన్నీ సరిత్ శబ్దానికి సమానంగా రూపాలు నడిపించుకోవాలి. ఇది సరిత్ శబ్దము. తకారాంత స్త్రీలింగ శబ్దం అండి. సరిత్ సరితౌ సరితః సరితం సరితౌ సరితః సరితా సరిద్భ్యాం సరిద్భిః సరితే సరిద్భ్యాం సరిద్భ్యః సరితః సరిద్భ్యాం సరిద్భ్యః సరితః సరితోః సరితాం సరితి సరితోః సరిత్సు హే సరిత్ హే సరితౌ హే సరితః ఈ రకంగా నడుస్తాయండి. ఇది మీకు గ్రూప్ లో పెడతాను, రాసుకోండి, పర్వాలేదు. మన ప్రసిద్ధమైన రూపమే, ఊరికే చదివాను నేను స్పష్టత కోసం. దీనికి సమానంగా నడుస్తుందండి. ఇది గ్రూప్ లో పెడతాను, చూసి రాసుకోండి. ఒకవేళ కనిపించకపోతే నేను తర్వాత చెప్తాను, రాసుకోండి. కొంచెం స్లోగా చెప్పండి, క్షమించండి. ఈ సరిత్ శబ్ద రూపం అంటే మీకు గ్రూప్ లో పెడతాను, చూసి రాసుకోండి, ఇబ్బంది లేదు. కాదండి, తర్వాత చెప్పేది కూడాను కొద్దిగా స్లోగా చెప్పండి. స్పీడ్ నెక్స్ట్ మూడో పాయింట్, నెక్స్ట్ పాయింట్ కింద రాసుకోండి. ఇప్పుడు మనకు 1 నుంచి 11 నుంచి 18 వరకు సంఖ్యలన్నీ కూడా దశని శబ్దానికి సమానంగా నడుస్తాయి రూపాలు. ఇంకోటి ఏకోన వింశతి నుండి మొదలుకొని 99 వరకు ఇవన్నీ స్త్రీలింగంలో ఏదైనా సమానంగా నడుస్తుందని చెప్పాను. ఏకోన స్త్రీలింగ ఏకవచనంలో, అది స్త్రీలింగ ఏకవచనం, ఏ ఏకవచనం మతి శబ్దానికి సమానంగా ఉండేటివి. ఓకే, అస్తు. ఇంకా ఇప్పుడు చెప్పి నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. నెక్స్ట్ పాయింట్ సంఖ్యేయ. సంఖ్యేయ సంఖ్యేయ పైన చెప్పాను కదా, సంఖ్య ఒకటి, సంఖ్యేయ ఒకటి. సంఖ్యేయ అంటే ఏమిటి? బ్రాకెట్ రాసుకోండి. క్రమవాచక విశేషణం. క్రమవాచక విశేషణాన్ని సంఖ్యేయ అంటాం. అంటే క్రమంలో ఉండేటి వాటి ఇవ్వండి. 1వ 2వ పుస్తకం ఇవ్వండి, 5వ పుస్తకం ఇవ్వండి, 11వ పుస్తకం, 50వ పుస్తకం, 90వ పుస్తకం. అంటే క్రమంలో ఉండే వాటిని మనం తెలియజేసేటప్పుడు ఈ రకంగా ఉపయోగించాలి. దాన్ని సంఖ్యేయ అంటాం. రాసుకోండి. క్రమవాచక విశేషణం. సంఖ్యేయ అంటే ఏమిటి? బ్రాకెట్ రాసుకోండి. క్రమవాచక విశేషణం. క్రమవాచక విశేషణం బ్రాకెట్ క్లోజ్ చేసుకోండి. సంఖ్య అంటే సామాన్యంగా మనకు 1, 2 అక్కడ క్రమాన్ని తెలియాల్సిన అవసరం లేదంట. సామాన్యంగా సంఖ్యను ఉపయోగించినప్పుడు సంఖ్య అంటాము. క్రమంలో ఉండే వాటిని తెలియజేసేటప్పుడు సంఖ్యేయ అని అంటాము. ఫస్ట్ సంఖ్యేయ అంటే క్రమవాచక విశేషణాలు. రాసుకుందా? సంఖ్యేయ శబ్దాలను తయారు చేయడం కోసం, సంఖ్యేయ శబ్దాలను తయారు చేయడం కోసం ఇది ఒకటి రాసుకుని చెప్తాను. సంఖ్యేయ శబ్దాలను తయారు చేయడం కోసం ఈ క్రింది నియమాలను గమనించండి. ఈ క్రింది నియమాలను గమనించండి. సంఖ్యేయ బ్రాకెట్ రాయించాను. క్రమవాచక విశేషణం బ్రాకెట్ క్లోజ్ చేసిన తర్వాత సంఖ్యేయ శబ్దాలను తయారు చేయడం కోసం ఈ క్రింది నియమాలను గమనించండి. అస్తు. సత్యనారాయణ గారు చెప్పండి. సత్యనారాయణ గారు అడిగారు. వీటిని పూర్ణ ప్రత్యాంత కూడా అంటారు కదా? జీ అవునండి. వస్తే నెక్స్ట్ పాయింట్ 1వ పాయింట్ కింద రాసుకోండి. గురువు గారు చెప్పినప్పుడు వినొచ్చు కదా మాస్టర్. ఇప్పుడు ఆయన చెప్తున్నారు కదా, కొత్తది మీకు తెలిస్తే ఉంచుకోండి, ఆయన అవసరం వచ్చినప్పుడు చెప్తారు. మీకేంటి రాసుకోండి. సంఖ్యేయ 1వ పాయింట్. ఇప్పుడు
మేము క్రమంగా ఏమైనా ఏ పాయింట్ నడుస్తుంది, 4వ పాయింట్ నడుస్తుందండి. ఏ పాయింట్? 4వ పాయింట్. సరేనా? ఆ 4వ పాయింట్ లో మళ్ళీ 1వ పాయింట్ కింద పెట్టుకోండి. మనం క్రమంగా 1, 2, 3 పెట్టుకున్నాము. ఇప్పుడు ఏ పాయింట్ అయితే చెప్పుకుంటున్నామో ఆ పాయింట్ లో 1వ పాయింట్ కింద పెట్టుకోండి. ఆ పాయింట్ లో 1వ పాయింట్ కింద రాసుకోండి. 1 నుంచి 10 వరకు రాసుకోండి. 1 నుంచి 10 వరకు 1 నుంచి 10 వరకు సంఖ్యేయ శబ్దాలు. 1 నుంచి 10 వరకు సంఖ్యేయ శబ్దాలు. 1 నుంచి 10 వరకు సంఖ్యేయ శబ్దాలు. చిన్న డాష్ ఇచ్చి రాసుకోండి. ప్రథమః, ప్రథమః, ద్వితీయః, ద్వితీయః, తృతీయః, తృతీయః, ఇత్యాది. మనం ముందు చెప్పుకున్నా కదా, అవన్నీ వచ్చేస్తాయి మొత్తం 10 వరకు వస్తాయి. తృతీయః, చతుర్థః, పంచమః, షష్ఠః, సప్తమః, అష్టమః, నవమః, దశమః ఇలాగొస్తాయి. అందుకే ప్రథమః, ద్వితీయః, తృతీయః, ఇత్యాది అని పెట్టేసేయండి. నెక్స్ట్ 2వ పాయింట్ కింద రాసుకోండి. ఇప్పుడు 2వ పాయింట్ కింద ఇప్పుడు 1 నుంచి 10 వరకు ఎలా ఉంటే చెప్పుకున్నామంట. సంఖ్యేయ శబ్దాలు అండి. సంఖ్య కాదు, సంఖ్య అంటే 1వ, 2వ, 3వ అనే దాన్ని ఏ రకంగా ఉపయోగిస్తామని చెప్తున్నాం ఇక్కడ. 1 నుంచి 10 వరకు చెప్పుకున్నాం. నెక్స్ట్ 11 నుంచి మొదలుకొని 18 వరకు, 11 నుంచి మొదలుకొని 18 వరకు సంఖ్యేయ శబ్దాల్లో 11 నుంచి మొదలుకొని 18 వరకు సంఖ్యేయ శబ్దాలకు అంతిమలు రాని. సంఖ్యేయ శబ్దాలకు అంతిమంలో, సంఖ్యేయ శబ్దాలకు అంతిమంలో, సంఖ్యేయ శబ్దాలకు అంతిమంలో అకారం వస్తుంది. అకారం వస్తుంది. సంఖ్యేయ శబ్దాలకు అంతిమంలో అకారం వస్తుంది. ఉదాహరణ, ఎగ్జాంపుల్ రాసుకుందాం. ఎలా ఉంటాయి? ఏకాదశః, ఏకాదశః. దశలో ఆకారం ఉందండి. లాస్ట్ లో ఏకాదశ శాల ఆ ఉంది కదా, అలాగా అన్నిటి ఏకాదశః, ద్వాదశః, త్రయోదశః, చతుర్దశః అన్నిట్లో శాల ఆ ఉంది. కాబట్టి ఈ 11 నుంచి ఎంతవరకు 18 వరకు సంఖ్యేయ శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ అంతిమంలో ఉంటుందంట అకారం ఉందంట. అకారం ఉంటుందంట. అందుకే రాసుకోండి. ఏకాదశః అంటే 11వ అని అర్థం. ద్వాదశః 12వ, ద్వాదశః 12వ, త్రయోదశః 13వ, చతుర్దశః 14వ, ఇత్యాది అట్లా 18 వరకు. అష్టాదశః ఇత్యాది అట్లా 11 నుంచి 18 వరకు అన్నిటికీ అంతటి సకారం ఉంటుంది అన్నమాట. చూసుకోండి, మనకు అన్ని చూపించే అన్నిటికీ అదే విధంగా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్కి రాసుకోండి. ఇప్పుడు మనకు 1 నుంచి 18 వరకు అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ 3వ పాయింట్ కింద రాసుకోండి. 19 నుంచి మొదలుకొని మిగిలిన అన్ని సంఖ్యేయ శబ్దాలకు అంతిమంలో 19 నుంచి మొదలుకొని మిగిలిన అన్ని సంఖ్యేయ శబ్దాలకు అంతిమంలో, మిగిలిన అన్ని సంఖ్యేయ శబ్దాలకు అంతిమంలో, మిగిలిన అన్ని సంఖ్యేయ శబ్దాలకు అంతిమంలో తమ లేదా ఆ వస్తుంది. తమ లేదా ఆ అకారం వస్తుంది. 19 నుంచి మొదలుకొని మిగిలిన అన్ని సంఖ్యేయ శబ్దాలకు అంతిమంలో ఉంటుందంట. తమ ఉంటుంది లేదా ఆ ఉంటుంది. రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. తమ లేదా ఆ.
తమ లేదా ఆ ఉంటుంది. ఇప్పుడు మొత్తం వచ్చేసాయి అన్ని సంఖ్యావాచక శబ్దాలు మొత్తం చెప్పాను. అంటే 1 నుంచి 10 వరకు 100 వరకు సంఖ్య క్రమవాచక విశేషణ ఎలా ఉంటాయి అంటే సంఖ్య శబ్దాలు ఎలా ఉంటాయి అని మనం 1 నుంచి 100 వరకు మొత్తం చెప్పుకున్నాం. ఇప్పుడు మిగిలినవన్నీ ఏవైతే ఉన్నాయో తమ వస్తుంది లేదా ఆ వస్తుంది. ఎగ్జాంపుల్ రాసుకునే ఉదాహరణ వింశతి తమః, ఇక తమ వచ్చిందా వింశతి తమః లేదా వింశః అని కూడా చెప్పచ్చు. తమ లేదా ఆ వస్తుంది, రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది అని చెప్పాం. ఓకేనా? అక్కడ 2 రకాల ప్రయోగాలు ఉంటాయి కాబట్టి మనం 2 తెలుసుకోవాలి. తమ ఉంటుంది లేదా ఆ ఉంటుంది. ఓకే, వింశతి తమః లేదా వింశః. అదేవిధంగా అంటే 20వ అని అర్థం. వింశతి తమః అంటే 20వ, వింశః అంటే కూడా 20వ. అదే ఇంకోటి రాసుకుని త్రింశత్తమః అంటే 30వ లేదా త్రింశః అని కూడా చెప్పుకోవచ్చు. అంటే 30వ. అంటే తమ ఉండాలి లేదా ఆ ఉండాలి, ఏదో ఒకటి ఉంటుంది మనకు. లేదా పంచత్రింశత్తమః ఇది 35వ. పంచత్రింశత్తమ అంటే 35వ. లేదా పంచత్రింశః లేదంటే పంచత్రింశః 35వ. అంటే అట్లా ఆకారం పెట్టుకోవచ్చు, తమ పెట్టుకోవచ్చు, ఏదేం పెట్టుకోవచ్చు. అట్లా అన్నిటికీ ఇదే విధంగా చూసుకోవాలి మనం. ఇత్యాది అని పెట్టేసి. గురుగారు 200వ అంటే ఇక్కడ ఉండే చూద్దామండి ముందు. ఓకేనా? దీంట్లో ఇది అంటే మిగిలిన నెంబర్లు అంటే 99 దాకా అని అర్థం. నెక్స్ట్ చెప్పింది వినండి సార్. మళ్ళీ బియాండ్ ద స్కోప్ ఎందుకు వెళ్తారు? రాసుకోండి. సంఖ్య శబ్దాలకు ఇప్పుడు మనకి 3 పాయింట్ అన్ని పాయింట్లు వచ్చాయి కదా, 3 పాయింట్లు చెప్పేశాను. నెక్స్ట్ పాయింట్ కింద రాసుకోండి. ఇప్పుడు 19 నుంచి మొదలుకొని మిగిలిన అన్ని సంఖ్య శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ తమ వస్తుంది లేదా ఆ వస్తుంది. మీరు అడిగారుగా చెప్తున్నాను. ద్విశతతమ, శతం, ద్విశతతమ ద్విశతతమః అని అంటామంట. ద్విశతతమ, తమ ప్రత్యయం వచ్చింది ఇక్కడ. అస్తు. నెక్స్ట్ చూసుకోండి. సంఖ్య శబ్దాలకు నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. సంఖ్య శబ్దాల యొక్క రూపాలు, సంఖ్యేయ శబ్దాల యొక్క రూపాలు, సంఖ్యేయ శబ్దాల యొక్క రూపాలు, సంఖ్యేయ శబ్దాల యొక్క రూపాలు 3 లింగాల్లో ఉంటాయి. సంఖ్యేయ శబ్దాల యొక్క రూపాలు 3 లింగాల్లో ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము? సంఖ్యేయ శబ్దాలు 1 నుంచి 100 వరకు ఎలా ఉంటాయి మనం చెప్పుకున్నామండి. కానీ అవి 3 లింగాల్లో ఉంటాయి. 3 లింగాలు ఎట్లా ఉంటాయి, ఏ దానికి సమానంగా ఉంటాయి చెప్పుకున్నాం. సంఖ్యేయ శబ్దాల యొక్క రూపాలు 3 లింగాల్లో ఉంటాయి. రాసుకోండి. అవి ఏంటి? పుల్లింగంలో అయితే రామశబ్దానికి సమానంగా, పుల్లింగంలో రామశబ్దానికి సమానంగా. నెక్స్ట్ నపుంసకలింగంలో గృహ శబ్దానికి సమానంగా, నపుంసకలింగంలో గృహ శబ్దానికి సమానంగా, నపుంసకలింగంలో గృహ శబ్దానికి సమానంగా. నెక్స్ట్ స్త్రీలింగంలో అయితే స్త్రీలింగంలో అయితే అంతిమంలో దీర్ఘ ఈకారం చేర్చుకొని, నదీ శబ్దానికి సమానంగా, నదీ శబ్దానికి సమానంగా రూపాలు నడుస్తాయి. పుల్లింగంలో రామ శబ్దానికి సమానంగా, నపుంసకలింగంలో గృహ శబ్దానికి సమానంగా. అదేవిధంగా స్త్రీలింగంలో అయితే నదీ శబ్దాన్ని అంతిమ దీర్ఘ ఈకారం చేర్చుకొని,
నది శబ్దానికి సమానంగా నడుస్తాయి. నది శబ్దానికి సమానంగా నడుస్తాయి. అస్తు. నది శబ్దానికండి. నది శబ్దం, నది నద్య, నది నద్యో నద్య ఇలా నడుస్తాయి. అస్తు. నెక్స్ట్ రాసుకోండి. ఇప్పుడు స్త్రీలింగంలో మనం దీర్ఘ ఈకారం తెలుసుకొని చెప్పాం కదా. అంటే ఎక్కడైతే స్త్రీలింగంలో అంతిమ దీర్ఘ ఈకారం నది శబ్దానికి సమానం నడుస్తాయి. కొన్ని రూపాయలు స్త్రీలింగం ఎలా ఉంటాయి, దీర్ఘ ఆకారం చేర్చుకోవడం రూపాయలు నడుస్తాయి. ఇప్పుడు 1 నుంచి 10 వరకు సంఖ్యలు ఉన్నాయి. అవి ప్రథమ, ద్వితీయ, తృతీయ ఇలాగా రమా శబ్దానికి సమానం నడుస్తాయండి. కొన్ని చోట్ల దీర్ఘ ఆకారం చేర్చుకుంటాము, కొన్ని చోట్ల రూపాన్ని బట్టి సంఖ్యావాచక శబ్దాన్ని బట్టి దీర్ఘ ఈకారం చేర్చుకుంటాం. కాబట్టి కొన్ని కొన్ని శబ్దాల్లో రాసుకోండి. కొన్ని దాంట్లో అయిపోయింది కదా. కొన్ని శబ్దాల్లో దీర్ఘ ఆకారం చేస్తాం. ఒక్క క్షణము అండి, ఆ గెలాక్సీ వాళ్ళు ఎవరో కాస్త మ్యూట్ చేయండి, సావగొడుతున్నారు. వీడియో కూడా ఆన్ లో ఉందండి. ఓకే అండి, ఓకే అండి. రాసుకోండి. స్త్రీలింగం ఎలా వస్తుందండి? కొన్ని స్త్రీలింగ శబ్దాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ ఈ రకంగా దీర్ఘ ఆకారం చేర్చుకుంటాం. ఇవి మన రమా శబ్దానికి సమానం నడుస్తాయి. ప్రథమ, ప్రథమే, ప్రథమాః, ద్వితీయ, ద్వితీయే, ద్వితీయాః, తృతీయ, తృతీయే, తృతీయాః అలాగా ఉంటాయి. అస్తు. ఇవి సంఖ్య శబ్దాలండి. వీటికి సంబంధించి మహోదయ, ఇప్పుడు చెప్పిన పాయింట్ పూర్తి చేయరా? కొన్ని శబ్దాలలో దీర్ఘం అనే తర్వాత డిస్టర్బెన్స్ ఆకారం చేరుస్తాము, దీర్ఘ ఆకారాన్ని చేరుస్తాము. కొన్ని శబ్దాల్లో సంఖ్యావాచక శబ్దాలు దీర్ఘ ఆకారాన్ని చేరుస్తాము. అవి ఇవి ప్రథమ, ద్వితీయ, తృతీయ ఇత్యాది. ఓకేనా? అస్తు. ఇప్పుడు ఇది మనకు కొన్ని సంఖ్యావాచక శబ్దాలు ఎలా ఉంటాయని చెప్పాము. సంఖ్యావాచక శబ్దం 1 నుంచి 10 వరకు ఎలా ఉంటాయి, ఏ లింగాల్లో నడుస్తాయి రూపాలని మొత్తం చెప్పుకున్నాము. కొన్ని నెక్స్ట్ అభ్యాసం సంఖ్యలు ఎలా తయారు చేసుకోవాలి. మీరు ఒక 1, 2, 3, 4, 5, 6 ఇవి సంఖ్యలు ఉన్నాయి 100 వరకు. అవి నెక్స్ట్ అభ్యాసంలో వస్తాయి మనకు. ఇక్కడ ముందు సంఖ్య శబ్దాలకు మనకు పరిచయం చేయించాడు. ఎలా రాయాలి, ఏ లింగంలో ఉంటాయి, ఎలా ఏ తకారాంతం వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది, అకారాంతం వచ్చినప్పుడు రూపాయలు ఎలా ఉంటాయి, వీటిని మనం గమనించాము. ఇక్కడ వీటిని గుర్తు పెట్టుకోండి. మీకు ఎక్కడి నుంచి వచ్చినా ఇదే విధంగా ఉంటాయి మనకు, మీరు గమనించవచ్చు. ఓకేనా? అస్తు. ఈ రకంగా మనము సంఖ్య శబ్దాలకు ఎలాగా అనేది రూపాలు చూసాము. నెక్స్ట్ నియమం 101 రాసుకోండి. నియమం 101. గురుగారు 100లో ఒక డౌట్ అడగనా? చెప్పండి. ఇప్పుడు ఈ నియమంలో 100 నియమంలో 2వ పాయింట్ కింద 11 నుంచి 18 వరకు రూపాలు దశన్ శబ్దానికి సమానంగా బహువచనంలోనే ఉంటాయి అని అనుకున్నాం కదా. ఇది ఏ లింగంలో ఉంటుంది గురువుగారు? దీనికి లింగము వచ్చే విశేషాన్ని బట్టి ఉంటుంది. పుల్లింగం అయితే పుల్లింగానికి సమానంగా ఉంటుంది, స్త్రీలింగం అయితే స్త్రీలింగానికి సమానంగా ఉంటుంది. వచ్చే శబ్దాన్ని ఇది విశేషణం కదా, విశేషణంగా వస్తుంది. ధన్యవాదాలు గురుగారు. దానికి సమానంగా అవుతుంది. ఓకే, అర్థమైంది. థ్యాంక్ యూ గురు. నియమం 101 రాసుకోండి. నియమం 101. ఇప్పుడు జుహోత్యాది గణం మనం ముందుగా భువాది గణం చూసాము, తర్వాత అదాది గణం చూసాము, వాటిని ఎలా గమనించాము. ఇప్పుడు జుహోత్యాది గణం. జుహోత్యాది గణం యొక్క విశేషత ఏమిటి, ఆ జుహోత్యాది గణంలో ఉన్నటువంటి రూపం ఎలా గమనించాలి, ధాతుని ఎలా గమనించాలి, వాటి యొక్క రూపం ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. రాసుకోండి. నియమం 101 నీట్గా రాసుకోండి. నియమం 101.
జుహోత్యాది గణంలో ఉన్నటువంటి ధాతుల యొక్క విశేషత, జుహోత్యాది గణంలో ఉన్నటువంటి ధాతుల చేత రాయండి. జుహోత్యాది గణంలో ఉన్నటువంటి ధాతువుల చేత తిప్ ఆది ప్రత్యయాలు వచ్చినప్పుడు, తిప్ ఆది ప్రత్యయాలు వచ్చినప్పుడు జుహోత్యాది గణములో ఉన్నటువంటి ధాతువుల చేత, జుహోత్యాది గణంలో ఉన్నటువంటి ధాతుల చేత తిప్ ఆది ప్రత్యయాలు వచ్చినప్పుడు, తిప్ ఆది ప్రత్యయాలు వచ్చినప్పుడు ఆ ధాతువునకు ప్రత్యయానికి మధ్యలో, ఆ ధాతువునకు ప్రత్యయానికి మధ్యలో షప్ వికరణ ప్రత్యయం వస్తుంది. షప్ వికరణ ప్రత్యయం వస్తుంది. షప్ వికరణ ప్రత్యయం వస్తుంది. నీట్గా రాసుకోండి, అర్థం కాకపోతే అడగండి. చెప్పరా ప్లీజ్. జీ జుహోత్యాది గణంలో ఉన్నటువంటి ధాతుల చేత, జుహోత్యాది గణంలో ఉన్నటువంటి ధాతుల చేత తిప్ ఆది ప్రత్యయాలు వచ్చినప్పుడు, తిప్ ఆది ప్రత్యయాలు వచ్చినప్పుడు ఆ ధాతువునకు ప్రత్యయానికి మధ్యలో, ఆ ధాతువునకు ప్రత్యయానికి మధ్యలో, ఆ ధాతువునకు ప్రత్యయానికి మధ్యలో షప్ వికరణ ప్రత్యయం వస్తుంది. షప్ వికరణ ప్రత్యయం వస్తుంది. కానీ రాసుకోండి. కానీ జుహోత్యాదిభ్యః శ్లుః, జుహోత్యాదిభ్యః ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోండి. జుహోత్యాదిభ్యః శ్లుః, ఇది అండి. జుహోత్యాదిభ్యః శ్లుః స్క్రీన్ మీద చూసుకోండి. ఈ సూత్రం చేత ఆ షప్పుకు స్లు చేయబడుతుంది. జుహోత్యాదిభ్యః శ్లుః, ఈ సూత్రం చేత షపు వికరణ ప్రత్యయానికి స్లు చేయబడుతుంది. షపు వికరణ ప్రత్యయానికి స్లు చేయబడుతుంది. స్లు చేయబడుతుంది అంటే ఆ ప్రత్యయం కనిపించకుండా పోతుంది. ఏం చేయబడుతుందండి? స్లు చేయబడుతుంది. స్లు కింద జుహోత్యాదిభ్యః శ్లు ఉందా? స్లు చేయబడుతుంది. స్క్రీన్ మీద చూసుకోండి. జుహోత్యాదిభ్యః శ్లు, ఇది సూత్రం అండి. జుహోత్యాది గణం యొక్క విశేషత ఏంటంటే ఈ సూత్రం, జుహోత్యాది గణంలో ఉన్నటువంటి ఏ ధాతు వచ్చినా ఈ సూత్రం వచ్చి షప్ వస్తుంది. అన్నిటికీ షప్ దాకా ఇది వచ్చి స్లు అంటుందని ఏమంటుంది? స్లు అవుతుంది, స్లు అని చేస్తుంది అన్నమాట. స్లు చేయబడుతుంది అంటే దాన్ని కనిపించకుండా చేస్తుంది, అంటే దాన్ని కనిపించకుండా చేస్తుంది, అంటే దాన్ని కనిపించకుండా చేస్తుంది, కనిపించకుండా చేస్తుంది. కానీ దీని వలన, కానీ ఇలా చేయడం వలన అని చెప్పింది. కానీ ఇలా చేయడం వలన ధాతునకు ద్విత్వం అవుతుంది. ధాతునకు ఏమవుతుంది? ద్విత్వం అవుతుంది. అంటే ధాతు రెండుగా మారిపోతుంది. ధాతునకు ద్విత్వం అవుతుంది అంటే ధాతు రెండుగా మారిపోతుంది. అంటే ఇప్పుడు ధాతు అనుకోండి, ధాతుకి దా అటు రెండు దాకా రాస్తామంట. ధాతునకు ద్విత్వం అవుతుంది. ఇలా చేయడం వలన ధాతునకు ద్విత్వం అవుతుంది. ఇంకా ఏకవచనంలో ధాతునకు గుణం కూడా అవుతుంది. ఇంకా ఏకవచనంలో ధాతువునకు గుణము కూడా అవుతుంది. ఇంకా ఏకవచనం అవుతుంది, ధాతునకు గుణం కూడా అవుతుంది. ఇది జుహోత్యాది గణం యొక్క విశేషత అండి. ఓకేనా? జుహోత్యాది గణంలో ఉన్నటువంటి మహోదయ చెప్పండి. ఏదో అన్నారు చూడండి,
ఇంకా గుణం అవుతుంది అన్నది చెప్పండి ఒకసారి. ఇంకా కంప్లీట్ చేయండి. ఏకవచనంలో, ఇంకా ప్రథమ పురుషం కావచ్చు, మధ్యం పురుషం కావచ్చు, ఉత్తమ పురుషం, ఏదైనా కానీ ఏకవచనంలో గుణం అవుతుంది. ఏకవచనంలో మాత్రం గుణం చేసుకుంటాం. ద్వివచనంలో బహువచనంలో గుణం రాదు. ద్వివచనంలో బహువచనం గుణం రాదు. ఏకవచనంలో మాత్రం గుణం వస్తుందంట. ఇంకా ఏకవచనంలో గుణం చెప్తాను ఎగ్జాంపుల్ చెప్తాను ఖచ్చితంగా. ఇంకా ఏకవచనంలో ధాతున గుణం అవుతుంది. గుణం అంటే మనకు సందేహం వస్తుంది, దాంట్లో స్పష్టంగా వస్తుంది. ఇంకా ఏకవచనంలో ధాతునకు గుణం అవుతుంది. ధాతునకు గుణం అవుతుంది, గుణం వస్తుంది. ధాతునకు గుణం అవుతుంది లేదా వస్తుంది. ఇది దీని యొక్క విశేషతాన్ని. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే స్పష్టం అవుతుంది. ఏం చెప్పాను? జుహోత్యాది గణంలో ఉండేటువంటి ధాతుల చేత చాలా ధాతులు ఉన్నాయండి దాంట్లో, అందుకే దాన్ని జుహోత్యాది గణం అని పేరు పెట్టుకున్నాము. సో ఆ గణంలో ఉండే ధాతుల చేత తిప్ ప్రత్యయం తీసుకొచ్చాము. తిప్ తస్ జి, సిప్ తస్ థ, ఈ మొత్తం 18 ప్రత్యయాలు ఉన్నాయండి. ఈ 18 ప్రత్యయాలు మనకి ఏది కావాలంటే తెచ్చుకుంటాము. సో ఈ ప్రత్యయాలు వచ్చినప్పుడు ఆ ధాతునకు ప్రత్యయానికి మధ్యలో కర్తరి షప్ అనే సూత్రం చేత షప్ వస్తుంది. ఆ షప్ రాగానే ఈ సూత్రం జుహోత్యాదిభ్య శ్లు అనే సూత్రం వచ్చి దాన్ని శ్లు అంటుంది. శ్లు అంటే ఏం చేయాలి? దాన్ని కనిపించకుండా చేయాలి. అలా చేయడం వల్ల ఏం లాభం వచ్చిందంటే, మనకు వచ్చింది శ్లు అని చేయడం వలన ఏం లాభం వచ్చిందంటే ధాతునకు ద్విత్వం అయింది. అంటే ధాతు రెండుగా మారిపోయింది. ఇప్పుడు చెప్పిన ధాతునకు దా అలా రెండుగా మారిపోతాయి. ఇంకోటి ఏం లాభం వస్తుంది? అలా అయిపోయిన తర్వాత ఏకవచనంలో ధాతున గుణం కూడా అవుతుంది. ఏకవచనంలో ధాతునకు గుణం కూడా వస్తుంది. ఓకేనా? అంటే అది ఇక్కడ ఆ ధాతులో ఈ గాని, ఊ గాని, రు గాని ఉంటే అవుతుందని గుణం, లేకపోతే కాదు. అస్తు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం, స్పష్టం అవుతుంది. రాసుకోండి. హూ ధాతు. ఏ ధాతు అండి? హూ ధాతు. ఇక్కడ మనకు స్క్రీన్ మీద చూసుకుని రాస్తున్నాను. హూ ధాతు. ఏ ధాతు అండి? హూ ధాతు. ఇది హూ ధాతు అండి. హూ ధాతు. హూ దానా దానయో, ఇది ఇవ్వడం, ఇది ఒకటి యజ్ఞం చేయడం అనే అర్థంలో వస్తుంది. జుహోతి. హూ ధాతు అంటే హోమం చేయడం, యజ్ఞం చేస్తుండే కదా, హోమం చేస్తుండం, ఆ అర్థంలో ఈ ధాతు ఉంది. సరే, మనకు హూ ధాతు. మన లక్ష్యం ఏంటి? మన లక్ష్యం ఏంటంటే జుహోతి తయారు చేయండి. ఏంటి మన లక్ష్యం ఏంటి? జుహోతి. ఏంటండి? జుహోతి. ఇది రాసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉదాహరణ పెట్టి జుహోతి రాయండి. జుహోతి రాసుకున్న తర్వాత కింద రాసుకోండి. ఇప్పుడు ఎలా ఈ జుహోతి రూపం ఎలా తయారైంది అది చూడండి. మనం ఏం తీసుకుంటాం? ధాతు తీసుకోండి. ఇక్కడ హూ ధాతు తీసుకోండి. ఏ ధాతు? జుహోత్యాది హూ ధాతు తీసుకోవాలి. హూ తీసుకున్నాం. హూ ధాతు జుహోత్యాది గణంలో ఉంది కాబట్టి మనం తిప్పు తెచ్చుకుంటున్నాం. హూ పక్కనే తిప్పు రాయండి. హూ తిప్పు. హూ తిప్పు. సరే, తిప్పు రాగానే మళ్ళీ ఇప్పుడు ఈ హూ ధాతు తిప్పు ప్రత్యయం అండి. హూ ధాతు ఉంది కాబట్టి తిప్పు ప్రత్యయం వచ్చింది. ఈ తిప్పు ప్రత్యయం తీసుకొచ్చిన తర్వాత ఈ హూ ధాతుకి తిప్పు ప్రత్యయానికి మధ్య ఏమొస్తుంది చెప్పాను? షప్ వికరణ ప్రత్యయం వస్తుంది. రాసుకోండి. హూ షప్పు తిప్పు. హూ షప్పు తిప్పు. తిప్పు పక్కన హలంతా పెట్టుకోండి. హూ షప్పు తిప్పు. ఇప్పుడు హూ ధాతు తిప్పు ప్రత్యయం మధ్య షప్ వచ్చిందా? షప్ వచ్చిందండి. షప్ వచ్చిన తర్వాత ఏమవుతుంది? జుహోత్యాదిభ్య శ్లు వచ్చేస్తుంది. షప్పుకు స్లు అంటుంది. ఏమంటుంది? కాబట్టి దానికి ఎదురుగా హూ షప్పు తిప్పుకి ఎదురుగానే మీకు స్పేస్ ఉంటుంది కదా, దానికి ఎదురుగా జుహోత్యాదిభ్య శ్లు అని రాసుకోండి. జుహోత్యాదిభ్య శ్లు. జుహోత్యాదిభ్య శ్లు. ఇది వచ్చి స్లు చేసిందన్నమాట. స్లు అంటే ఏం చెప్పాను? దీన్ని కనిపించకుండా చేస్తుంది. నేను చేస్తుంది దీనికి కనిపించకుండా చేస్తుంది. దీనికి కనిపించకుండా చేస్తామట. వచ్చి వెళ్ళిపోయింది అన్నమాట. అప్పుడు ఏమైంది? మనకు హూ తిప్పే వెళ్ళింది. ఏం వెళ్ళింది? హూ తిప్పు. ఓకేనా? కింద రాసుకుంది హూ తిప్పు. ఇప్పుడు మళ్ళీ తిప్పు ప్రత్యయానికి అనుబంధ లోపం చేయండి. ఏంటండి? తిప్పు ప్రత్యయానికి అనుబంధ లోపం చేయండి. అనుబంధ లోపం అంటే తిప్పులో ఉండే పకారానికి హలంత్యం అనే సూత్రం చేత తీసేస్తాం. ఇక అనుబంధ లోపం పెట్టి తీసేయండి. హూ తిప్పు. ఇదే మిగిలింది. మళ్ళీ మనకు మధ్య షప్ వచ్చి వెళ్ళిపోయింది. సో తిప్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేసుకున్నాం. అనుబంధ లోపం చేసుకుంటే పకారం వెళ్ళిపోతుందండి. పకారం వెళ్ళిపోతే ఏం మిగులుతుంది? హూ తి మిగులుతుంది. ఏం మిగులుతుంది? హూ తి. హూ తి. ఇప్పుడు ఇంకోటి ఏం చెప్పాను? ఈ స్లు చేయడం వల్ల దీనివల్ల ఏం లాభం వస్తుందని చెప్పాను? ధాతునకు ద్విత్వం అవుతుంది. ధాతునికి ఏమవుతుంది? ద్విత్వం అవుతుంది. ఓకేనా? సో ద్విత్వం చేయండి. హూ ధాతు కదా, హూకు హూ రెండు రాస్తారు. హూ
రెండుగా అయిపోతుంది. హూ హూ తి. అర్థమైందా? ధాతు ద్విత్వం కాబట్టి ఆల్రెడీ ఒకటి ఉండి దానికి ఇంకోటిసారి రాస్తామట, అప్పుడు రెండుగా మారిపోయింది. ధాతు ద్విత్వంగా మారిపోతుంది. ద్విత్వం చేసాం, రెండు చేసామా? హూ హూ తి ఏమైపోయింది? హూ హూ తి. ఇది దీనికి ప్రయోజనం. జుహోత్యాది గణంలో ఉన్నటువంటి ధాతులు అన్నిటికీ ఇది స్లూ షప్ వస్తుంది. ఆ షప్పుకు స్లూ చేయడం వల్ల ఏ ధాతుని తీసుకోండి ధాతు రెండుగా మారిపోతుంది. ఇప్పుడు దా ధాతు అనుకోండి, దా దా అయిపోతుంది. హూ ధాతు అంటే హూ హూ అని పెట్టుకున్నాం అలాగా. సరేనా? ఇప్పుడు మన స్థితి అంటే హూ హూ తి. ఓకేనా? ఇప్పుడు ఈ స్థితిలో ఈ రెండు ఉన్నాయి కదా, హూ హూ తి. ఇందులో మొట్టమొదటి దానికి ఏమవుతుందండి? ఇందులో మొట్టమొదటి దానికి మనం జూ చేసుకుంటామండి. ఏం చేసుకుంటాము? జూ చేసుకుంటాం. చేయండి. దీనికి ఏం చేస్తామండి? హూ ధాతుకి జూ అయిపోతుంది. ఏమవుతుందండి? జూ అయిపోతుంది. జూ హూ తి. మనం ఎక్కడైతే రెండు చేసామో అందులో మొట్టమొదటి దానికి హూకు జూ చేసుకుంటాం. అది ఎలా వచ్చింది అనుకోవచ్చు. ఎలా వచ్చిందంటే ఇది మనకు అభ్యాసం అని పేరు పెట్టుకుంటామండి. అభ్యాసం పేరు పెట్టుకొని అభ్యాసంలో కుహోష్చు ఏంటండి? కుహోష్చు అనే సూత్రం వచ్చేసి హకారానికి చకారం చవర్గం చేసేస్తుంది. ఏం చేస్తుంది? హకారానికి చవర్గం చేస్తుంది. ఆ చవర్గంలో ఉండే అక్షరానికి హాకి జాకి సమానత ఉంది కాబట్టి స్థానివత్ ప్రకారంగా ఇక్కడ జూ పెట్టుకుంటాం. అందుకే ఇదంతా మనకు వ్యాకరణ ప్రక్రియ అవసరం లేదు. ఇక్కడ కుహోష్చు అనే సూత్రం చేత వ్యాకరణ ప్రక్రియ ప్రకారంగా ఇక్కడ హూ స్థానం జూ తెచ్చుకున్నామండి. ఏం తెచ్చుకున్నాము? హూ స్థానం జూ తెచ్చుకున్నాం. ఇక ప్రక్రియ ఎలా వచ్చింది చూపించడం కోసం, ముఖ్యంగా గుర్తించడం కోసం చెప్తున్నాం అంట. మనకి ఇక్కడ రూపసిద్ధి అవసరం లేదు. సో హూ స్థానం జూ వచ్చింది. ఇక్కడ జూ హూ ఎలాగుందో అలాగే ఉంది, పక్కన తి ఎలాగుందో అలాగే ఉంది. ఓకేనా? ఇప్పుడు జూ హూ తి. ఇప్పుడు ఈ మధ్యలో హూ ఉంది కదా, దానికి గుణం చేసుకుంటాం. ధాతును గుణం అవుతుంది అని చెప్పాం. అది కూడా చెప్పాం పాయింట్. తర్వాత ఏకవచనం, ఇది జుహోతి అనేది ఏకవచనం అండి. మన లక్ష్యం జుహోతి అని చెప్పాను. ఇప్పుడు ఏకవచనం ఏమవుతుంది? గుణం కూడా అవుతుంది అని చెప్పాను. కాబట్టి గుణం చేస్తే హూకి గుణం అవుతుంది, ఊకి గుణం ఓ అవుతుంది. ఓ చేస్తే జూ హో తి వచ్చేసిందా? జుహోతి కింద రాయండి. జుహూతి. మళ్ళీ ఇక్కడ జూ హూకి గుణం చేస్తే హో అయిపోయింది, జుహో తి. ఈ రకంగా మనకు రూపం సిద్ధిస్తుంది. ఇలా ఉంటేనా అది మనం జుహోత్యాది గణం యొక్క ధాతుని గుర్తించాలి. ఎందుకంటే జుహోత్యాది గణంలో ఉన్నటువంటి ధాతుల చేత మాత్రమే మనం ఆ ధాతులు ఏవైతే ఉన్నాయో వాటికి అన్నిటికీ ద్విత్వం చేసుకుంటాము ప్రతి ధాతువుకి. ఈ రకంగా జుహోతి అంటే హోమం చేస్తున్నాడు, హవనం చేస్తున్నాడు అని అర్థం వస్తుంది. అలాగా ద్వివచనంలో అయినా బహువచనంలో అయినా అన్నిటికీ ఇదే విధంగా చూసుకోవాలి. అన్నిటికీ మనకు ద్విత్వం అవుతుంది. ఓకేనా? గురుగారు ఒకసారి దదాతి కూడా చెప్పరా ఒకసారి? దదాతి రాసుకొని చెప్తాను. గురుగారు దీంట్లో ఇప్పు ఏమైంది? గురుగారు ఇప్పు ఎందుకు మాయమైంది? ఏంటండి? చెప్పు. హలంత్ పా అది ఎందుకు మాయమైపోయింది? హలంత్ పా ఇప్పు తిప్పులో మనకు జుహోతి కావాలి, పకారం అవసరం లేదు కదా మనకు. అందుకే అనుమతులు చేస్తాం. దానికి ఇక్కడ పకారం వల్ల ఇప్పుడు స్లూ చేసుకునే ఉపయోగం వచ్చింది, మనకు ద్విత్వం అయింది. ఇది ఒక ప్రయోజనం. అక్కడ పకారానికి చేసుకోవడం కూడా కొన్ని ప్రయోజనాలు, ఇక్కడ లేవు ప్రయోజనం, వేరే ప్రయోజనాలు ఉన్నాయి. నువ్వు పకారానికి ఇత్తి చేసుకోవడం వలన, దాన్ని తీసివేయడం వలన దాని ప్రయోజనం ఇంకో వేరే ఉన్నాయండి. దాని ప్రయోజనాలు వేరే ప్రయోజనాలు చాలా ఉన్నాయి, అందుకే పెట్టామన్నమాట. ఓకేనా? ఇక్కడ మనకు అవసరం లేదు, తీసేసాం. కానీ వేరే చోట అవసరం, తీసేయడం వల్ల వేరే లాభాలు ఉన్నాయి. ఇక్కడ మనకు లాభం అయితే వచ్చింది కదా, ఏం లాభం వచ్చింది? ఆ పకారం తీసేయడం వల్ల మనకు జుహోతి వచ్చింది. జుహోతిప్పు అయిపోయింది. జుహోతిప్పు మన లక్ష్యం జుహోతి కాదు కదా, జుహోతిప్పు కాదు కదా. కాబట్టి అనుబంధ లోపం చేసి తీసేయాలి దాన్ని. ఓకేనా? ఇక్కడ మనకి ఇష్టం కాదనమాట, అనిష్టం అవుతుంది. కాబట్టి అనుబంధ లోపం చేసుకుంటే ఇష్ట సిద్ధిస్తుంది. జీ. ఇప్పుడు నెక్స్ట్ దాదాతి తీసుకున్నాం. మన లక్ష్యం ఏంటండి? దదాతి. ఏదో పోనీ దదాతి, ఇస్తున్నాడు. ఇది మన లక్ష్యం. ఈ దీంట్లో ఏ ధాతు తీసుకోవాలి? దాదాతు తీసుకోవాలి. ఈ జుహోత్యాది గణంలో ఉండే ధాతు. ఈ ధాతువు చేత మనం తిప్పు తెచ్చుకున్నాం. ఏం తెచ్చుకున్నామండి? తిప్పు. ఓకే, తిప్పు తెచ్చుకుంటే అని చెప్తే ధాతుకి తిప్పు తెచ్చే మొదలు ఏమొస్తుంది? షప్పు వస్తుంది. రాసుకోండి. దా షప్పు తిప్పు. ఓకేనా? దా షప్పు తిప్పు. మళ్ళీ షప్పు రాగానే చెప్తే కదా జుహోత్యాదిభ్య స్లు అనే సూత్రం వచ్చేసి షప్కు స్లు చేసేయి అంటుంది. ఏమంటుంది? స్లు చేసేయి అంటుంది. స్లు అంటే ఏం చేయాలి? దానికి కనిపించుకొని చేసేయి. చేస్తే మళ్ళీ అలాగే వచ్చింది. దా తిప్పే మిగిలింది. ఆ తిప్పుకి అనుబంధ లోపం చేసుకోండి. అనుబంధ లోపం దాతి మిగిలింది. ఏం మిగిలింది? దాతి. ఓకేనా? ఇప్పుడు ఇంకో పని ఏం చేసుకున్నాం మనం? ఆ దాదాతుకు ద్విత్వం చేసుకోవాలి. ఏం చేసుకోవాలండి? ఇంకో పాయింట్ ఏం చెప్తుంది?
ఇలా చేయడం వల్ల షప్కు స్లూ చేయడం ఏ లాభం వస్తుంది? ద్విత్వం అవుతుంది. కానీ కింద పైన రాసుకోండి. ద్విత్వం అవుతుంది. దా 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 తి దా దా తి. ఇందులో మొట్టమొదటి దానికి మనం ఏం చేస్తాం? హ్రస్వం చేసుకుంటామండి. మనకు దాతో ద్విత్వం చేసుకున్నాం కదా, రెండు చేసుకున్నాం కదా. అందులో మొట్టమొదటి దానికి దాలో హ్రస్వం చేసేస్తాం. ఏం చేస్తామండి? దా అనే దీర్ఘం ఉంది, దానికి హ్రస్వం చేసుకుంటాం. ఏం చేస్తాము? దీనికి ముందు అభ్యాసం, నువ్వు ఎక్కడైతే ద్విత్వం చేసామో అందులో మొట్టమొదటి దానికి ముందు అభ్యాసం పేరు పెట్టుకుంటామండి. అభ్యాసం పేరు పెట్టుకున్న తర్వాత ఆ అభ్యాసంలో ఉండేటువంటి దీర్ఘానికి హ్రస్వహ అనే సూత్రం వచ్చి దాన్ని హ్రస్వం చేస్తుంది. దీర్ఘాన్ని హ్రస్వం చేస్తుంది. హ్రస్వం చేస్తే దా అయిపోయింది. ఓన్లీ దా. పక్కన దా దీర్ఘం ఎలాగుందో అలాగే ఉంది, పక్కన తి ఎలాగుందో అలాగే ఉంది. కలిపితే దదాతి ఇటు రూపం సిద్ధ్యతి. ఆ రకంగా దదాతి. అలా అన్నిటి ఇదే విధంగా చూసుకోవాలి. దదాతి. గుణం చేయాలి అని ఇందాక చెప్పారండి, దీనికి గుణం ఉండదు కదా? ఉండదు కదండి. అది ఒక విషయం చెప్పాను. గుణం రావాలంటే ధాతులో ఖచ్చితంగా ఈ గాని ఊ గాని రు గాని ఉండాలి. ఇక్కడ మనకి లేదు కదా, కాబట్టి కాదు. ఎక్కడైతే గుణం చేయాలంటే ఖచ్చితంగా ఈ ఊరు మూడిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటేనే అవుతుంది, లేకపోతే కాదు. ఓకేనా? అందుకే ఎట్లా ఉందో అలాగే రాసేసాం. ఈ రకంగా మనం దదాతి. అదేవిధంగా ఇంకోటి ఎగ్జాంపుల్ రాసుకోండి. సేమ్ దీని లెక్క ఉంటుంది. ఇక్కడ సామాన్య దదాతిలో మొదటి దీర్ఘం ఎలా పోతుంది సార్ ఆచార్య? హ్రస్వహ సూత్రం అండి. ఏ సూత్రము? ఒక అభ్యాసం అని పేరు పెట్టుకున్న తర్వాత హ్రస్వహ ఒక సూత్రం వస్తుంది అష్టాధ్యాయులో. అది వచ్చేసి నువ్వు ఎక్కడైతే రెండు చేసావో దాంట్లో మొట్టమొదటి దానికి దీర్ఘం ఉందో హ్రస్వం చేసుకో అంటుంది. అందుకే హ్రస్వహ సూత్రం వచ్చి హ్రస్వం చేసిన కానీ ఓన్లీ దా అయిపోయింది. ఓకేనా? ధన్యవాదాలు. అలాగే సేమ్ దదాతి కూడా సేమ్ ఇదే విధంగా వస్తుంది. ముందు దాదాపు తీసుకున్నాము, ఇక్కడ దాదా తీసుకున్నాం. అదే మహాప్రదం ధా తీసుకున్నాం అనుకోండి, ధా మహాప్రదం ధా తీసుకున్నాము, అక్కడ సేమ్ ఇది వస్తుంది. అక్కడ దదాతిని ఇవ్వడము, దధాతి అన్నప్పుడు ధారణ చేయటం, ధరించడం లేదు ధారణ చేయటం అనమాట. అర్థంలో తేడా వస్తుంది. ఇది కూడా సేమ్ పైన దాదాతికి ఏదో విధంగా అయితే చూసామో అదే విధంగా వస్తుంది. ఒకసారి చూడండి, ఇక్కడ నేను మళ్ళీ రాస్తున్నాను. మన లక్ష్యం ఏంటి? మన లక్ష్యము దధాతి అండి. ఏ లక్ష్యం? లక్ష్యం అంటే దధాతి. మహాప్రాణం వచ్చి మధ్యలో గుర్తు పెట్టుకోండి. మా మూల ధాతుకు ధా తీసుకుంటామండి. ధా ధా పక్కన తిప్పు వచ్చింది, మళ్ళా తిప్పు రాగానే షప్పు వస్తుంది. షప్పు తిప్పు. ఆ తిప్పు కూడా అనుమతులు ఇక్కడే చేసేసి అనుమతి లోపల చేసేసుకుందాం. పా వెళ్ళిపోతుంది. షప్పుగా స్లూ చేసేద్దాం. స్లూ చేస్తే ఇది కూడా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మన ధాతు ద్విత్వం అవుతుంది. ద్విత్వం అయితే ధా ధా తి. ఇప్పుడు మనం రెండు వేసుకునే కదా ధా ధా అని. ఆ మొట్టమొదటి దానికి సామాన్య దకారం చేయ ముందు ఏం చేయాలంట? సామాన్య దకారం అయిపోతుంది. ఒత్తు ధాకి సామాన్య దకారం ధా ధా తి. మళ్ళీ ఆ సామాన్య దకారం చేసిన తర్వాత దాంట్లో హ్రస్వం కూడా చేసేసుకో. పైన చెప్పిన విధంగా హ్రస్వ హ్రస్వం అయిపోతుంది. అప్పుడు మొత్తం కలిపితే దధాతి అయిపోతుంది. ఏమవుతుందండి? పైన చెప్పిన రూపం వచ్చేసింది దధాతి. దీనికి హ్రస్వం చేసుకుంటే అయినా ఇది వెళ్ళిపోతుంది, దీర్ఘం వెళ్ళిపోయి హ్రస్వం ఉంటుంది. దధాతి అనే రూపం మనకు సిద్ధిస్తుంది అన్నమాట. అది మామూలు దాగా ఎలా మారుతుందండి? ధకారం దాగా ఎలా మారుతుంది? అభ్యాసే చర్చ. అభ్యాసే, నువ్వు అభ్యాసం పేరు పెట్టుకున్నావు కదా, అందులో అభ్యాసే చర్చ అని సూత్రం వచ్చేసి దానికి అంటే అల్ప ప్రాణం చేసేస్తుంది. దానికి మహాప్రాణాన్ని అల్ప ప్రాణంగా మారుస్తుంది. ఓకేనా? సో ఈ రకంగా మనకు ఈ జుహోత్యాది గణంలో ఉన్నటువంటి ధాతులను గుర్తించాలి. ముఖ్యంగా ఈ గణంలో వచ్చిన ధాతులతో ధాతువులకు ప్రత్యేక షప్పు వస్తుంది. ఆ షప్పును స్లూ చేయడం వలన ఏం లాభం కలిగిందంటే ధాతువు ద్విత్వంగా మారిపోతుంది. ద్విత్వంగా మారిపోతుంది. ఇంకా ఏకవచన గుణం కూడా వస్తుంది ఎక్కడైతే ఈ ఊ రు ఉంటాయో. కాబట్టి ఈ రకంగా జుహోత్యాది గణంలో ఉన్నటువంటి ధాతులను గుర్తించాలి. అవి మనకు ఇక్కడ ఉండే ధాతులను కొన్ని 2-3 ధాతులు నేర్చుకున్నాం అనుకోండి, మనం ఐడెంటిఫై చేయొచ్చు. పెద్ద కష్టమేం కాదు. కాబట్టి మనకు అభ్యాసం కాదు, ప్రాక్టీస్ మీద వచ్చేస్తాయి. కాబట్టి ఊరికి ఇది జుహోత్యాది గణంలో ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటి, ఏ సూత్రం వస్తుంది, ముఖ్యంగా జుహోత్యాదిభ్యాస్లు అనేది ముఖ్యమైనది గుర్తించాల్సింది మనం. కాబట్టి ఇది ఒక్కటి గుర్తు పెట్టుకుని తర్వాత మీకు ఇటువంటి రూపాలు వచ్చినప్పుడు ఇది జుహోత్యాది గణం యొక్క ధాతు, ఇది అదాది గణం యొక్క ధాతు, ఇది భువాది గణం యొక్క ధాతుని మీకు ఐడెంటిఫై అవుతుంది. ఒక 4-5 ధాతులు అన్ని చూసామనుకోండి,
ఈ ధాతు యొక్క ధాతులు, ఈ గణంలో యొక్క ధాతులు ఈ రకంగా ఉంది, ఈ గణం యొక్క ధాతుల యొక్క రూపాలు ఈ విధంగా ఉన్నాయి, ఈ గణం యొక్క ధాతుల యొక్క రూపాలు ఈ విధంగా ఉన్నాయి, అన్ని ముందు పెట్టుకున్నామంటే వెనకవైపు ఉన్నాయి PDF లో. అవి చూసామంటే వాటి యొక్క స్వరూపం చూడగానే ఇది ఈ రకంగా ఉంటుంది, మీకు ఐడియా వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. అస్తు ఒక స్థూల లక్షణం అని చెప్పుకునే ఈ రకంగా ఉంటుందని చెప్పి దీన్ని బట్టి మనం కొంతవరకు మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకా డీప్ గా వెళ్ళాలంటే రూపసిద్ధి ఎలా వచ్చిందన్నప్పుడు మనం వ్యాకరణ కాబట్టి అంత అవసరం లేదు మనకు. ఎక్కడ ఎంతైతే అవసరమో అంత చెప్పుకున్నాము. అస్తు ఇంకా నెక్స్ట్ ఉత్వసంధి ఉంది ఈ రోజు ఈ అభ్యాసంలో కూడా, అది రేపు చెప్పుకుందామండి. ఇంకెవరికైనా సందేహాలు మంత్రపాఠ అయిపోయిన తర్వాత అడగండి. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం. నమస్తే మహోదయ. ప్రశ్న అడిగారు, చెప్పండి. మహోదయ 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 ఒకటి కొత్త విషయం ఏంటంటే మనకు రేపు యోగ దర్శన క్లాస్ మొదలు పెట్టుకుంటున్నాం కాబట్టి రేపు ఒక 15 నిమిషాలు ముందే వచ్చేయండి. మనకి 8 గంటల నుంచి 9 గంటల వరకు అని చెప్పుకున్నాము. కొంచెం తర్వాత ఒక అర్ధ గంట 10 నిమిషాలు వెనక ముందు కావచ్చు, కానీ ఒక 15 నిమిషాలు 8 గంటలకు స్టార్ట్ అవుతుంది కాబట్టి 15 నిమిషాలు ముందే వచ్చేసేయండి. 7:45కే వచ్చేసేయండి. ప్రయత్నం చేయండి అందరు కూడా. 8 గంటలకు స్టార్ట్ అవుతుంది మనకు. ఒక 10 నిమిషాలు ముందు వచ్చామనుకోండి ఇంకా ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి రేపు గురు పూర్ణిమ సందర్భంగా అంటే కొంతమంది గురువులు వస్తున్నారు, వాళ్ళు మనకు ప్రేరేపిస్తారు, మనకు మార్గదర్శనం చూపిస్తారు. కాబట్టి సాధ్యమైనంత వరకు అందరూ 8కి ఖచ్చితంగా వచ్చేలా ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఓకే, ధన్యవాద మహోదయ. పునర్మిలామ మహోదయ. చెప్పండి. ఒక చిన్న సమాచారం మహోదయ. చెప్పండి సుబ్రాడి గారు. సహాధ్యాయులకి విన్నపము. రేపు గురు పూర్ణిమ రోజు కాబట్టి అందరికీ ఉదయమే గురువు గారికి శుభాకాంక్షలు తెలియజేయండి. సంకేతం ద్వారా అంటే SMS ద్వారా, ఫోన్ చేసి విసిగించకుండా సందేశాలు మాత్రం పంపించండి. ఇది ఎందుకు చెప్తున్నామంటే మనకు ఈరోజు గ్రూపులన్నీ కూడా బంద్ అయిపోయినాయి కాబట్టి వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ పెట్టడానికి లేకుండా చేశారు కాబట్టి ఇప్పుడు చెప్పవలసి వచ్చింది. చెప్తున్నాను అందరికీ. రేపు ఉదయం అందరూ గురువు గారికి సందేశాలు పంపించండి. గురుభ్యో నమః. గురుగారండి మాట్లాడండి. హలో, చెప్పండి. ఈ గణాలలో కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే అనుబంధ లోపము ఇవి మామూలుగా సందులైతేనేమో మనం ఈ విధంగా చేసుకోవచ్చు అని చెప్పినట్టుగా మనం చూసుకుంటున్నాము. కానీ దీంట్లో మాత్రం అనుబంధ లోపం అనేసరికి అసలుకి అదే అర్థం కావట్లేదు. ఒకటి అది దాని గురించి ప్రత్యేకించి సంస్కృతంలో ఏమైనా దాని ఉపయోగాలు ఏమైనా ఉంటాయా? ఉన్నాయండి. ఇక్కడ మనకు సామాన్య వాక్య నిర్మాణం ఏ ఉపయోగాలు లేవు. మనకు కేవలం ఇలా ఉంటుంది పరిచయం మాత్రం కోసమే. ఇక్కడ అవసరం లేదు. మనకు డైరెక్ట్ గా రెడీమేడ్ గా మనం తయారు చేసినట్టు రూపాలు మాత్రం తీసుకుంటున్నాం కాబట్టి అంత అవసరం లేదు. అర్థం కాకపోయినా దాని గురించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇవి మొత్తం వ్యాకరణ విషయం అండి. ఇది అంతా వ్యాకరణ విషయము కాబట్టి అనుబంధంలో ప్రతి దానికి మనకు ప్రయోజనం ఉందండి. ఇప్పుడు ఏ విధంగా స్లూ చేయడం వల్ల ప్రయోజనం చూపించాం, ధాతువుకు ద్విత్వం అయింది. అలాగా పకారానికి అనుబంధ లోపం చేయడం వల్ల, కకారానికి అనుబంధ లోపం చేయడం వల్ల ప్రతి దానికి ప్రయోజనం ఉంటుందండి. ప్రయోజనం లేకుండా ఏ ఒక్క వర్ణం కూడా లేదు మనకు ఇక్కడ. కాబట్టి ఒక పరిచయం వచ్చింది కాబట్టి కొంచెం మనకు అంత సూక్ష్మంగా వెళ్తున్నాయి. ఇంత కూడా మామూలుగా అవసరం లేదు మనకు ఇక్కడ. ఓకేనా? సో ఇంకా మీకు కావాలి అనుకున్నప్పుడు నైట్ 7:30 నుంచి 8:30 నుంచి 9:30 వరకు మన క్లాస్ నడుస్తుంది. అక్కడ మీకు స్పష్టంగా అన్ని వస్తాయండి. అక్కడ మీరు మధ్యలో జాయిన్ కావచ్చు. ఇబ్బంది లేదు. కాబట్టి మీరు కొంచెం ధైర్యంగా ఓపికతో వినాలండి. వెనకబడి అర్థం కావు, ఖచ్చితంగా అర్థం అవుతాయి. కాబట్టి ఓపికతో ఉంటే ఖచ్చితంగా 8:30 నుంచి 9:30 వరకు ఇదే లింకులు. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి. ఈ సంఖ్యా శబ్దాల్లో 60 ఎలా రాయాలో తెలియట్లేదు మాస్టర్. షష్ఠి అని రాయాలా? షష్ఠితమః. అదే అండి, షష్ఠి అని కూడా రాయొచ్చా?
షష్ఠి కాదు, మనకు అది షష్ఠి అన్నప్పుడు సంఖ్యావాద శబ్దం, సంఖ్యయే కాదు అది. షష్ఠి అంటే ఓన్లీ సంఖ్య 60 అవుతుంది. షష్ఠి తమ అంటే 60వ పుస్తకం. అలాగే అదే డౌట్ అలాగే. మాస్టర్. థ్యాంక్ యూ. ఇంకొకటి అండి, ఈ మనకి సమయం సూచించేది కొద్దిగా చెప్పగలుగుతారండి? అది అంటే ఇప్పుడు సప్తవార ఏకాదశి అంటారా, సప్తాద అడిగారు, చెప్పుకున్నాను. ఇది అయిపోయిన తర్వాత మధ్య ఏమైనా ఉన్నాయి కదా, అది కూడా చెప్పుకున్నామండి. ఇప్పుడు అందరూ వచ్చినప్పుడు అందరికీ వెళ్తుంది. అయిపోయిన తర్వాత అది కూడా ఒకసారి గుర్తు చేయండి, అది కూడా చెప్పిస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. మహోదయ గురువు గారు నమస్కారం అండి. నమస్తే అని చెప్పండి. ఇప్పుడు హూ ధాతువుకి జూ వచ్చింది కదా, అలాగా ఈ దాధాతువుకి ధాధాతువుకి రాలేదేమండి? అంటే ఇది జుహోత్యాది గణం, అది జూ రావాలని అన్నారు కదా. జుహోత్యాది గణం ఉంది అంటే జుహోత్యాది గణం అనేది జూ రాదండి. అదే శబ్దాన్ని బట్టి వస్తూ ఉంటుంది. అక్కడ ఏమంటే మనకు ఒక్కొక్క దానికి ఒక సూత్రం ఉంది. ఇప్పుడు అక్కడ ఇక్కడ దదాతులు హ్రస్వం వచ్చింది, అక్కడ రాలేదు మనకు. అంటే ఒక్కొక్క దానికి ఒక ప్రయోజనం ఉంటుంది. అన్ని చోట్ల అన్ని రావాలని కాదు. మన లక్ష్యాన్ని బట్టి మనకు సూత్రాలు ఉంటాయన్నమాట. మన లక్ష్యానుగుణంగా రూపాలు ఉంటాయి. అది ఏ పదాలకు వస్తాయని ఎలా అనుకుంటాం గురువు గారు? ఏంటండి అవి ఏ పదాలకు ఈ విధంగా వస్తుంది అనేది ఎట్లా కనుక్కోవాలి? జుహత్యాది గణం అనేది ఏ పదాలకు వస్తుంది అనేసి మీరు దాతులు కంఠస్థం చేయాలండి, అష్టాధ్యాయం నేర్చుకోవాలి. ఈ రకంగా నేర్చుకుంటేనా గుర్తించవచ్చు మనం. సరేనా? ఇక్కడ కేవలం పరిచయం ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇన్ని ఆలోచనలు వస్తాయి, ఏ విధంగా గుర్తించమని ఆలోచనలు వచ్చాయి కదా, ఇదేదో ఒకటి ఉంది అదే జిజ్ఞాస ఉత్పత్తి చేస్తుంది. మన సంస్కృతం అంటే పరిచయం ఏంటంటే ఇలా ఉంటే ఎలా ఉంటే దానికోసం కొంచెం లోపలికి దిగుతా వెళ్తాం అన్నమాట. అట్లా ఒకదాన్ని 1 by 1. ఇప్పుడు అనుబంధ లోపం అని చెప్పి ఒకరు అడిగారు, అనుబంధ లోపం అంటే అర్థం కాదండి, ఇక్కడ ఎట్లా గుర్తించాలి, కొన్నిసార్లు ఇక్కడ వచ్చింది అక్కడ రాలేదు, ఇవన్నీ మీకు థాట్స్ వస్తున్నాయి కదా, ఎట్లా వస్తున్నాయి, అది కొంచెం ఏదో అర్థమైంది కాబట్టి అది ఇంకా కొంచెం అర్థం కావాలంటే కొంచెం మనం కష్టపడాలి. వ్యాకరణం దాంట్లో దిగితే అన్ని 1 by ప్రతిదానికి కారణం ఉంటుందండి. అవి మనకు కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మన ఓన్లీ సంస్కృత వాక్య నిర్మాణం, వాక్యాన్ని ఎలా అర్థం చేయాలి, ఏ విభక్తి వస్తుంది, ఏ లింగం పెట్టుకోవాలి, ఏ వచనం వస్తుంది, అసలు వాక్య నిర్మాణానికి ఏ రకంగా తయారు చేయాలి, ఒక వాక్యాన్ని బట్టి మిగతా 100 వాక్యాలు ఏ విధంగా రాయొచ్చు, మనం వాక్య నిర్మాణం నేర్చుకుంటాం మనం. ఓకేనా గురుగారు? ఇందులో ఇదే సబ్జెక్ట్ అనుబంధం అంటే ఏంటండి? అంటే షప్ 2 అక్షరాలు అన్నప్పుడు రెండో దాన్ని తీసేయడమా, లేకపోతే రా కూడా అవుతుందని అన్నారు? ప్రత్యయానికి ఒక్కొక్క అనుబంధం ఉంటుంది, ఒక్కొక్క ప్రత్యయానికి ఒక్కొక్క అనుబంధం ఉంటుంది, ఒక్కొక్క అనుబంధానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది. ఒక చోట పకారం తీసేస్తాం, ఒక చోట షకారం తీసేస్తాం, ఒక చోట అకారాన్ని తీసేస్తాం. రూని రా అవుతుంది, ఒక్కొక్క ప్రత్యయానికి ఒక్కొక్క అనుబంధం ఉంటుంది. ఏంటండి అంటే నిన్న ఒక సూత్రంలో రా అవుతుందని అది కూడా అనుబంధ లోపం అని చెప్పారు కదండి, ఎందుకని? సో అది అనుబంధ లోపం అండి, అది కూడా అనుబంధ లోపమే. ఉకారాన్ని జస్ట్ తీసేసాం అక్షరానికి, ఇక్కడేమో ఒక అక్షరమే తీసేసాం. షప్ లో పా అలా తిప్పులో పా తీసేస్తాం, రకరకాలుగా ఉంటుంది. ఓకే, అట్లా ఒక్కొక్క ప్రత్యయాన్ని బట్టి ఒక్కొక్క శబ్దాన్ని బట్టి ఒక రకంగా ఉంటుంది. గురువుగారు ఒక సందేహం. ధన్యవాదాలు గురువుగారు ఒక సందేహం. చెప్పండి. ఇప్పుడు చెప్పండి. రాసుకున్నాను స్త్రీలింగంలో అయితే ఈ తర్వాత చెప్పింది ఏంటి సార్, కొన్ని స్త్రీలింగ శబ్దాలలో అది దీనికి ఆకారం కూడా ఉంటుంది. ప్రథమ, ద్వితీయ, స్త్రీలింగ శబ్దాలలో దీర్ఘ ఆకారం కూడా ప్రథమ ద్వితీయ కూడా వస్తుంది, అంతే కదండి? కొన్ని స్త్రీలింగ శబ్దాలు దీర్ఘ ఆకారం వస్తుంది. అవి ఏంటి అన్నప్పుడు ఎగ్జాంపుల్ కింద రాసుకుంటాం. ప్రథమ, ద్వితీయ. నమస్కారం అండి. గురువు గారు నమస్కారం అండి. నేను శ్రీకాంత్ అండి. శ్రీకాంత్ గారు చెప్పండి. పుస్తకం రాలేదు గురుగారు ఈరోజు కూడా. ఏ పుస్తకం అండి? యోగ దర్శనం. పర్వాలండి, మీకు తాత్కాలికంగా మనకు ఇబ్బంది లేదు, వచ్చేస్తాయండి. శ్రీకాంత్ గారు మీకు ఒకటి పీడిఎఫ్ పెట్టాను, మీ గ్రూప్ లో పీడిఎఫ్ ఉంది, అదే పుస్తకమే, దాన్ని మనం సహయోగం తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకేనా? సరే. ఇప్పుడు మనకి రేపు అంతా మనకు రేపు ఒక పరిచయం ఉంటుందండి. గురువులు కొంచెం మనకి దీని గురించి ప్రేరేపిస్తారు అందరూ కూడా. తర్వాత ఎల్లుండి మనకు అదే విధంగా అసలుకి యోగ దర్శనం అంటే ఏమిటి, ఎందుకు చదవాలి, దీనివల్ల ఉపయోగం ఏంటి, దీంట్లో ఏముంది, విషయం ఏంటి అసలుకి, దాని గురించి తెలుగులో నీకు ప్రస్తావిస్తాను, తెలుగు అనువాదం చేసి చెప్తాను.
కాబట్టి మీకు ఏం ఇబ్బంది ఉండదు. కాబట్టి సరేనండి గురుగారు. కాబట్టి మీకు రేపు తెలుస్తుంది. కాబట్టి రేపు అందరూ కూడా ఇంకా కొత్త వాళ్ళు ఏదైనా తెలియచేయండి, మన పాఠం వాళ్ళు ఎవరైనా ముందు ఉన్న వాళ్ళు కూడా రేపు 7:30కి వచ్చేసాను అందరూ కూడా. అస్తు అండి. అస్తు గురుగారు, నమస్కారం. నోట్స్ కూడా రాసుకోవాలి కదా గురుగారు? ప్రస్తుతానికి అయితే నోట్స్ ఏమి ఉండదండి, చెప్తాను, మీకు అర్థం అవుతుంది. నేను చెప్పేటప్పుడు మీకు అర్థం అయిపోతుంది. మనకి కొంచెం విషయాలు కాబట్టి ఆధ్యాత్మిక విషయాలు కాబట్టి అందరికీ అర్థం అవుతుంది. ఓకేనా? అది నేను చెప్పేటప్పుడు మీరు కూడా నోట్స్ మీకే మీరు కానీ రాసేసుకుంటారు. అంత సింపుల్ గా ఉంటుంది, ఇబ్బంది ఉండదు. ఇది మీకు అర్థం చేసుకునే విషయం కాబట్టి అంత లౌకికంగా అని తెలిసినవి కాబట్టి అర్థం అవుతుంది. చెప్తే విషయం అర్థం చేసుకోండి ముఖ్యంగా దీంట్లో. ఓకే అవసరమైన చోట రాపిస్తాను. ధన్యవాదాలు. ఓకే నమస్కారం గురుగారు. సర్వేభ్యో నమః. నమో నమః మహోదయ, ధన్యవాదాలు.